నీ యొక్క జీవితం అనే నావను ముందుకు కొనసాగించలేక ఏ రీతిగా కష్టపడుతున్నావో, నీ కుటుంబం నిమిత్తమైన ఎంత కష్టపడుతున్నావో, యేసయ్య నిన్ను చూస్తున్నావు. ఎక్కడున్నా నిన్ను జలాలకు సరిహద్దులు వేసిన సర్వాధికారి అయిన దేవాది దేవుడు, సముద్రమును నోటి మాట చేత కలుగజేసిన గొప్ప దేవుడు అధికారంగా సముద్ర జలాల మీద అడుగులు వేస్తూ వారి మధ్యకు వస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా ఆయన ఉన్నాడని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన అడిగే ప్రతి వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, ఆయన 11వ అధ్యాయంలో రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాట, 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. హెబ్రీ సంఘానికి అపోస్తుడైన పౌలు రాస్తూ ఆయన మాట్లాడుతున్నారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడు అనియు నమ్మవలెను గదా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? విశ్వసించాలి, నమ్మాలి. నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం. మనం ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన వెతికే వారికి ఖచ్చితంగా ప్రతిఫలము దయచేసే దేవుడని మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను మనం నమ్మినప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, నమ్మకము లేకుండా ఆయనకి ఇష్టంగా మనం మారలేము. మనం ఆయన నమ్మినప్పుడే ఆయన మన కోసం కదిలే దేవుడు. హల్లెలూయా. ఆయన మన మధ్యకు వచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈరోజు స్వస్థత ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఆయనను మనము నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించినప్పుడు ఆయన ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చారు. ఒకటని కాదు, రెండని కాదు. ఆయన చేసిన కార్యాల గురించి మనం గనుక చూచినట్లయితే ఆకాశము భూమి కూడా సరిపోదు రాయడానికి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని కార్యాలు మాత్రమే మనకు పొందుపరచబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన చాలా కార్యాలు ఈ భూమి మీద సంచరిస్తూ ఆయన జరిగిస్తూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన సువార్త ప్రకటించేవారు. అనేక మందిని రోగులను బాగు చేస్తూ వస్తూ ఉండేవారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన ఒక ప్రాంతానికి వెళుతున్న సమయంలో, ఆ సందర్భంలో ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఒక ఇద్దరు గుడ్డివారు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వెళుతూ ఉన్న సందర్భంలో ఆయన వెనకే మరి కేకలు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్తలో చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందామండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచూ ఉండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఏం చేస్తున్నారంట? కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఒక ప్రాంతం నుంచి సువార్త ప్రకటించుకుంటూ ఇంకో వేరే ప్రాంతంలోకి వెళ్తూ ఉండగా ఇద్దరు గ్రుడ్డివారు యేసుని వెంబడిస్తున్నారంట. వారిద్దరికీ కండ్లు లేవండి. వారు పుట్టుక నుంచి గ్రుడ్డివారు, చూపు లేదు వారికి. దేవుని బిడ్డలారా, ఆ గ్రుడ్డివారు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ కేకలు వేసుకుంటూ వెళ్తున్నారు. ఏమని అంటున్నారు?
దావీదు కుమారుడా, మమ్మల్ని మీరు కనికరించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, మానవులకి ఎంత బలమున్నా, ఎంత బలగమున్నా, ఎంత మరి ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఏమున్నా, మనకు ప్రతి మానవుడికి కావాల్సింది ఏంటంటే దేవుని కనికరము మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమే, దేవుని కనికరం మనకు అవసరం. దేవుని యొక్క కనికరం మనకు లేకపోతే మన జీవితాల్లో మనం కార్యం పొందుకోలేం. అందుకే వారు అడుగుతున్నారు, దావీదు కుమారుడా, మమ్మల్ని మీరు కనికరించండి అనంట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మార్గంలో వెళ్తూ ఉంటే యేసును వెంబడిస్తూ వెళ్ళిపోతున్నారు. యేసయ్య ఆగలేదు, వెళ్ళిపోతూ ఉన్నారు. వారు కూడా ఆగలేదు. నా మాట పట్టించుకోవట్లేదు కదా, మా వైపు చూడట్లేదు కదా. నిజంగా మనం ఆ విషయాన్ని గమనించినట్లయితే వారిద్దరికీ కళ్ళు లేవండి, వారిద్దరూ గురుడ్డివారండి. కానీ ఆ మార్గంలో యేసు వెళ్తుంటే వారు కూడా ఏమన్నా అడ్డొస్తాయా ఏమని కూడా ఆలోచించకుండా, వేటి గురించి ఆలోచించకుండా, వారు కండ్లు లేకపోయినా కానీ యేసునే వెంబడిస్తూ వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఎక్కడ ఆగలేదు, ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. వీరు కూడా ఆయననే వెంబడించి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ యేసుక్రీస్తు ప్రభువారు వారు ఒక ఇంట్లోకి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసయ్య వారిని గమనించట్లేదా అంటే వారిని గమనిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం కదా, యేసయ్యకి ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నేను ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నాను, ఎన్నో రీతిలుగా నేను ప్రార్థిస్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, అయినా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో అని అనుకుంటూ ఉంటాం. దేవుడు నన్ను గమనించట్లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని పిల్లలారా, కానీ మన దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని గమనిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అసలు వారిలో విశ్వాసం ఉందా లేదా అనేది దేవుడు వారిని పరీక్ష చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కూడా అంతే. నువ్వు ఆయనను వెంబడిస్తూ ఉండగా, రోజు ప్రతి దినము కూడా ఆయనను ప్రార్థిస్తూ ఉండగా, ఆయన అడుగుతూ ఉండగా, దేవా నాకు ఈ సహాయం చేయి, ఆ సహాయం చేయి, నా అవసరత తీర్చు, నా కన్నీరు తుడుచు అని మనం ప్రార్థిస్తూ ఉండగా, మరి నువ్వు అనుకోవచ్చు నేను పట్టించుకోలేదేమో అని, కానీ నీ దేవుడు నిన్ను పట్టించుకుంటున్న దేవుడు. హల్లెలూయా. నేను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ యొక్క వ్యక్తులు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ మారు మాట్లాడలేదు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆ గురుడి వారు కూడా నిజంగా నేను అనుకుంటున్నాను, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు వారిద్దరికీ కళ్ళు లేవు కదా, ఒకరికొకరు సపోర్ట్ చేసి, ఒకరికి కన్నుండి ఒకరికి కళ్ళు లేకపోతే ఒకరొకరు సహాయం చేసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఇద్దరికి కళ్ళు లేవు, ఇద్దరు గుడ్డివారే, కానీ యేసుతో పాటు వెళ్ళిపోతూనే ఉన్నారు. వారికి ఏదైనా అడ్డొస్తుందేమో, మరి ఆయన మన మాట వినట్లేదు కదా, వెళ్ళిపోతున్నాడు కదా, మనం ఇక్కడ బ్రేక్ అయిపోతాం అని అనుకోలేదు. వారు వెళ్ళిపోతూనే ఉన్నారు. యేసయ్య ఎక్కడికి వెళ్తారో అక్కడ కూడా వారు కూడా వెళ్ళిపోయారు. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరచుదాం. చూడండి, ఆయన వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారు గమనించమని గట్టిగా కేకలు వేస్తూ ఉండగా, ఆ ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. వారు కేకలు ఆపలేదండి, వారి నడక ఆపలేదండి. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరచాలి. వారు కేకలు మానలేదు, వారి నడక మానలేదు, బ్రేక్ అయిపోలేదు, మధ్యలోనే వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడి వరకు? యేసయ్య ఎక్కడికి వెళ్ళారో అక్కడి వరకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణించి ఒక గృహంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు వెంబడే, ఆయన వెంబడే వీరు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత 28వ వచనంలో యేసు వారు ఆయన యొద్దకు రావడం చూశారు. చూడండి, దేవుడు అనుకున్నారు వీరు వస్తారో రారు, అసలు గుడ్డివారు కదా, వస్తారో రారు చూద్దామని అనుకుని యేసయ్య అనుకుంటున్నారు. ఆ గుడ్డివారు కూడా మరి యేసయ్య దగ్గరికి వచ్చేసరికి యేసయ్య వారిని అడుగుతున్న మాట ఏంటంటే, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా ప్రశ్నిస్తున్నాడు ప్రభు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
మీరిద్దరు గుడ్డివారు కదా, నా ఎందుకు వెనకొస్తున్నారు మీరు? నేనేం చేయగలుగుతాను? మీకు కళ్ళు ఇవ్వగలనని మీరు నమ్ముచున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. ఇప్పుడు కండ్లు లేని వాళ్ళు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. మనం ఏం చేస్తాం? డాక్టర్లను వెంబడిస్తుంటాం. ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్, ఏం మంచి స్పెషలిస్ట్ ఉన్నారంటే అక్కడికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ కాదండి హైదరాబాద్ అంటే హైదరాబాద్ వెళ్తాం. హైదరాబాద్ కాదండి ఫారెన్ డాక్టర్ కావాలి అంటే అక్కడికి వెళ్తాం. డబ్బులన్నిటినీ ఖర్చు చేసుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని పిల్లలారా, కానీ వారు డాక్టర్లను వెంబడించట్లేదు, కానీ మనుషులను వెంబడించట్లేదు, కానీ యేసుని వెంబడిస్తున్నారు. యేసు వెళ్తుంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వారికి ఏమి లేవు, కళ్ళు లేవు. కళ్ళు లేకపోయినా వారు దేవునిని వెంబడిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజం, ఈ రోజున కండ్లుండి మనకు కళ్ళు ఉన్నాయి, చెవులు మంచిగానే పనిచేస్తున్నాయి, అవయవాలు మంచిగా పనిచేస్తున్నాయి, కానీ యేసును వెంబడించలేకపోతున్నాం. కానీ వారు యేసును వెంబడిస్తూ వచ్చారు. ఎందుకని? నిజంగా పుట్టుక నుంచి కళ్ళు లేని వారు కదా. ఎక్కడికి వెళ్ళిన వారు కళ్ళు వస్తాయండి? కళ్ళు రావు. ఇప్పుడు కళ్ళు మసకలంటే ఏం చేస్తారు? ఆ మసకలు తొలగించుకోవడానికి స్పెడ్స్ వేసుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు ఏంటి, లెన్స్ పెడుతున్నారు, అవన్నీ కూడా లెన్స్ పెడుతున్నారు కదా కళ్ళల్లో, అవన్నీ పెడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. కానీ వాళ్ళకి పుట్టుక నుంచి గుడ్డి వాళ్ళు, అసలు కండ్లే లేవు. అటువంటి ఆ స్థితిలో వారు కండ్లు వస్తాయని, ఆ కండ్లు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రావు, వారికి చూపు ఎక్కడికి వెళ్ళినా రావు. ఫారిన్ డాక్టర్ కావచ్చు, ఇంకెక్కడ డాక్టర్ వెళ్ళినా రాదు. కానీ యేసు దగ్గరకు వెళితే మాత్రం మాకు కండ్లు వస్తాయనే నమ్మకంతో వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసును ఎందుకు వెంబడిస్తున్నారు అనంటే ఆయన పైన నమ్మకంతో. హల్లెలూయా. వారి జీవితంలో దేవుడు కార్యము చేయగలిగిన దేవుడని, యేసు మాత్రమే వారి జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడని, అందుకే యేసు దగ్గరకు వస్తున్నారు వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మరి ఆయన దగ్గరకు వచ్చిన ఆ రోజు ఆ గుడ్డి వారిని అడిగినట్లుగా దేవుడు ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఆ రోజు ప్రభు వారిని అడుగుతున్నారు. ప్రభువారు అడుగుతున్న మాట ఏంటంటే, నేను ఇది చేయగలనని నమ్ముచున్నారా అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నారు. ఈ స్వస్థత ఆరాధనకు వచ్చావు కదా, ఎన్నో సమస్యలు వచ్చావు కదా, ఎన్నో బాధలు ఉన్నావు కదా, ఎంతో అనారోగ్యంతో ఉన్నావు కదా, ఎన్నో కష్టాల మధ్యలో ఉన్నావు కదా, ఎన్నో అప్పుల్లో నలిగిపోతున్నావు కదా. ప్రభు అంటున్నారు, అన్ని సమస్యలుండి, అంత అనారోగ్యంతో ఉండి, అంత కష్టంలో ఉండి, అంత బాధలో ఉండి, అంత వేదనలో ఉండి నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సమస్య నేను పరిష్కరించగలనని, నీ వ్యాధిని నేను తొలగించగలనని, నీ కష్టాన్ని నేను తీర్చగలిగిన దేవుడనని, అలాగే నీకున్న మరణకరమైన రోగము నుంచి నీకు విడుదల ఇవ్వగలిగిన దేవుడునని, నువ్వు ఉంటున్న బంధకాల నుంచి నిన్ను విమోచించగలిగిన దేవుడునని, చెదిరిపోయిన నీ జీవితాన్ని కట్టగలిగిన దేవుడునని నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు ప్రభు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును, దేవుణ్ణి మనం నమ్మగలిగిన వారంగా ఉండాలి. దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకుని ఆయన దగ్గరకు మనం రాగలగాలి. ఆయన ఎంత బలాఢ్యుడో నువ్వు తెలుసుకుని రాగలగాలి. ఆయన ఎంత మహిమాన్వితుడో నువ్వు తెలుసుకొని రాగలగాలి. నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యము చేయగలిగిన గొప్ప దేవుడని నువ్వు నమ్మకంతో రావాలి. కొంతమంది వస్తారండి మందిరానికి, వారాలు తరబడి వస్తూ ఉంటారు, అయినా వ్యాధి తొలగదు, బాధ తొలగదు, కష్టం తొలగదు, కన్నీటి పరిస్థితులు మారవు, స్థితిగతులు మారవు. వస్తారు వెళ్తారు. వారికి జీవితంలో కార్యం ఎందుకు జరగట్లేదంటే నమ్మకం ఉండట్లేదు. ఆయన శక్తిని నమ్మలేకపోతున్నారు, ఆయన బలాన్ని నమ్మలేకపోతున్నారు. చర్చికి వచ్చినంత మాత్రాన అందరికీ ఆయన పైన నమ్మకం ఉంటుందా? ఈరోజు
అందరూ ఆయన నమ్మగలుగుతున్నారా ఈరోజు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన శక్తిమంతుడని నమ్మాలి. నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచగలిగిన దేవుడని నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి కండ్లు రావడం అనేది అసాధ్యమైన కార్యం, వారు చూపు పొందుకోవడం అనేది అసాధ్యమైన కార్యం. ఇద్దరు గుడ్డి వారే పుట్టుక నుంచి గుడ్డితనంతో ఉన్నారు. సామాన్యమైన విషయం కాదండి. కానీ వారు యేసుని నమ్ముతున్నారండి, యేసుని నమ్ముతున్నారు. యేసయ్య వారిని అడుగుతున్నారు, ఎందుకు నన్ను వెంబడిస్తున్నారో? ఎక్కడి నుంచో నన్ను వెంబడిస్తూ వస్తున్నారు కదా, ఎక్కడి నుంచో నాకు కేకలేసి ప్రార్థిస్తున్నారు కదా, కనికరించమని అడుగుతున్నారు కదా, నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు స్వస్థత ఆరాధనకు వచ్చినా నువ్వు కూడా నమ్మాలి ఆయన్ను. వారు నమ్మారు, వారు అంటున్నారు, అయ్యా అవునయ్యా మేము నమ్ముతున్నాం అంటున్నారు వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు అంటున్నారు, అవునయ్యా ఇది నువ్వు మాత్రమే చేయగలిగిన దేవుడు అని నమ్ముతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇది నీకు మాత్రమే సాధ్యమని మేము నమ్ముతున్నాం. ఇది నువ్వు చేయగలిగిన శక్తిమంతుడు అని, సమర్థవంతుడు అయిన దేవుడు అని మేము నమ్ముతున్నాం. చూడండి, వారికి కండ్లు లేవు కానీ దేవుడు ఎంత బలము కలిగిన వాడో, యేసుక్రీస్తు ప్రభువులో ఎంత శక్తి ఉందో, ఆయన ఏ రీతిగా అద్భుతాలు చేయగలిగిన దేవుడు వారు నమ్ముతున్నారండి ఆయన కార్యాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ప్రతి రోజు దేవుని వాక్యం వింటున్నావు, చక్కటి కళ్ళున్నాయి నీకు. ప్రతి దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మగలుగుతున్నావా దేవుని శక్తిని, దేవుని బలాన్ని నమ్మగలుగుతున్నావా? నీ దేవుడు ఎంత మహిమాన్వితుడో నువ్వు నమ్మగలుగుతున్నావా? నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నమ్మితే చాలు. అదే కదా దేవుడు అంటున్నాడు. మరియా మార్తల దగ్గరికి వచ్చినప్పుడు మార్తా మరియలు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, మరణించేవాడు కాదు, నా తమ్ముడు బ్రతికే ఉండేవాడయ్యా. మార్త మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మితే చాలు, నువ్వు దేవుని మహిమను చూస్తావు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమపరచా. దేవుని బిడ్డలారా, దేవుని పైన నమ్మకం నీకు ఉండాలి. నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన సమర్థుడని నువ్వు నమ్మాలి. అవి ఎన్ని లక్షల అబ్బైనా సరే నీ దేవుడు తీర్చగలిగిన దేవుడని నువ్వు నమ్మగలగాలి. ఆయనే ఈ కార్యం చేస్తాడని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే నీ జీవితంలో ఒకవేళ ఉద్యోగం పొందుకోవడం అసాధ్యమైనా కూడా నువ్వు దేవుని నమ్మాలి. నీ దేవుని వలన సమస్తము సాధ్యమవుతుందని. నీకంటే గొప్ప జ్ఞానవంతులు ఉండొచ్చు, నీకంటే మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన ర్యాంకర్స్ ఉండొచ్చు. ఎంతోమంది ఒకవేళ ధనము ఇచ్చి జాబ్స్ కొనుక్కునేవారైనా ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరినీ చూడకుండా, నీ బలం మీద నువ్వు ఆధారపడకుండా, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడకుండా, నీ దేవుని శక్తిని నువ్వు నమ్మి, నా దేవుడు ఖచ్చితంగా నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు, నేను నమ్ముతున్నాను అని నమ్మకంతో కనుక దేవుని వెంబడించే వ్యక్తివైతే, దేవుని సన్నిధానంలో ప్రార్థించే వ్యక్తివైతే, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్మాలి ఆయన కార్యాన్ని. వారు అంటున్నారు, మేము నమ్ముతున్నాం ప్రభు అని అంటున్నారు. హల్లెలూయా. చూడండి, మేము నమ్ముతున్నాం ప్రభు. అందుకే ఎవరో దగ్గరికి వెళ్ళకుండా, ఏ డాక్టర్ దగ్గరకో వెళ్ళకుండా, ఏ మాంత్రికుడి దగ్గరకో వెళ్ళకుండా నిన్ను వెంబడిస్తున్నావయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నిన్ను వెంబడించుకుంటూ వచ్చాం. ఎందుకని? పుట్టుక నుంచి మాకు కండ్లు లేకపోయినా నువ్వు మాకు కండ్లు ఇవ్వగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు బాగు చేసేవాడు మాత్రమే కాదు, నువ్వు సృష్టికర్తవైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచాలా. బా, ఎంత గొప్ప మాట అండి. వారు అంటున్నారు, మేము నమ్ముతున్నాం ప్రభువా, ఇది నీకు సాధ్యమని, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని, మాకు కండ్లు నువ్వు సృష్టించి ఇవ్వగలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభు అని అన్నప్పుడు చూడండి, దేవుడు వారు అప్పుడు ఆయన అంటున్నారు కదా 29వ వచనంలో, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారు కన్నులు తెరవబడెను. గట్టిగా చెప్పను కూడా దేవుని మహింపరచాలా. ఎంత గొప్ప కార్యం అండి. ఎవరు నమ్మిక చొప్పునండి? వారి యొక్క నమ్మిక చొప్పున దేవుడు కదిలాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన వారిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి కదిలి వెళ్ళి వారినంట దేవుడు ముట్టుకున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరచాలా. ఈరోజు నువ్వు కూడా ఎంత భయంకరమైన రోగంలో ఉన్నా, మరణకరమైన రోగంతో నువ్వు బాధపడుతూ ఉన్నా, ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధితో నువ్వు బాధపడుతూ ఉన్నా, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా సంవత్సరాల తరబడి శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నా, ఏళ్ళ తరబడి ఒకవేళ వివాహమైన బిడ్డలు లేని పరిస్థితుల్లో నీ గర్భము మృతతుల్యమైపోయిన గర్భంతో నువ్వు ఉన్నా, ఈరోజు నువ్వు విశ్వసిస్తే నీ దేవుడు ఎక్కడికి వస్తాడు? కదిలి నీ దగ్గరకు వచ్చే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ గురుడి వారి దగ్గరకు దేవుడు కదిలాడండి. ప్రైజ్ ది లార్డ్. వారి దగ్గరకు వచ్చి వారి కళ్ళను ముట్టగానే వారి కళ్ళు తెరవబడెను. గట్టిగా చెప్పబడి దేవుని మహిమపరచుదాం. వారికి ఎన్ని ఇయర్స్ రాయలేదండి అక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ పుట్టుక నుంచి కళ్ళు వారికి లేవు. కానీ ఆ కళ్ళు ఇవ్వగలిగిన దేవుని దగ్గరకు వారు నమ్మకంతో కదిలి వచ్చారు. గట్టిగా చెప్పబడి మనం కూడా అంతే. మన జీవితంలో కార్యం జరగాలన్నా, అద్భుతం పొందుకోవాలన్నా, సమస్య నుంచి విడుదల పొందుకోవాలన్నా, లేకపోతే నీ జీవితంలో ఉద్యోగమే పొందుకోవాలన్నా, బిడ్డలే పొందుకోవాలన్నా, నీ శరీరంలో సంపూర్ణ స్వస్థత నీకు రావాలన్నా, ఆయన శక్తిని నమ్మి కదిలి ఆయన దగ్గరకు నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు వచ్చినట్లయితే, నమ్మకంతో ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీ కేక దేవుడు వింటాడండి. ప్రైజ్ ది లార్డ్. నీ కోసమైన కదులుతాడండి. ప్రైజ్ ది లార్డ్. వారి కోసం ప్రభు కదిలి వారి దగ్గరకు వెళ్ళి వారిని ముట్టగానే, ప్రైజ్ ది లార్డ్, ఎంత అద్భుతం అండి. కళ్ళు తెరవబడినాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహింపరచాలి. నేను అనుకుంటాను, ఎంత ధన్యులండి వారు. ఎందుకని ధన్యులు అంటున్నానంటే, అప్పటి నుంచి వారు ఎవరిని చూడలేదండి. వాళ్ళు కూడా ఎలా ఉంటారో వారికి తెలియదండి. వారి మమ్మీ డాడీ కూడా ఎలా ఉంటారో వారికి తెలియదు. వారి చుట్టూ వారు కూడా ఎలా ఉంటారో తెలియదు. కానీ కళ్ళు తెరవగానే ఎవరిని చూస్తున్నారు? సృష్టికర్త అయిన దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి కళ్ళు ఎంత ధన్యమైనవో. వారి కళ్ళు మొట్టమొదటి చూడగానే వారి కళ్ళ ఎదురుగుండా యేసయ్య కనిపిస్తున్నారు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహింపరచు. దేవుని బిడ్డలారా, మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు గొప్పవాడు. ఆ చూపు పొందుకోవడం అసాధ్యమైన విషయం. చూపు అనేది రాదు. ఎక్కడికి వెళ్ళినా కండ్లు ఓపెన్ అవ్వవు. ఎందుకని? పుట్టుక నుంచి కండ్లు లేవు వారికి. కానీ వారు నమ్మకంతో ఎక్కడికి వెళ్తే వారికి కార్యం జరుగుతుందో, ఎక్కడికి వెళితే వారు చూపు పొందుకోగలుగుతారో, ఎవరి ద్వారా మాత్రమే వారు కళ్ళు తెరవబడతాయో తెలుసుకొని నమ్మకంతో యేసును వెతుక్కుంటూ, యేసయ్యను వెంబడిస్తూ, యేసు దగ్గరకు మాత్రమే వారు వచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త అయిన దేవుడు వారి కళ్ళను ఇవ్వగలిగిన దేవుడిని నమ్మారు. దేవుని బలాన్ని నమ్మారు. ఆ కార్యం యేసయ్య మాత్రమే చేయగలడని నమ్మారు. అదే యేసయ్య అడుగుతున్నారు, ఇది నేను చేస్తానని మీకు నమ్మకం ఉందా? అవునయ్యా, మాకు నమ్మకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును,
ఈరోజు నువ్వు కూడా నమ్ముతున్నావా ఆయన కార్యాన్ని? ఈరోజు ఒకవేళ నీ గర్భంలో నీ వివాహమే చాలా సంవత్సరాలు అయిందేమో, బిడ్డలు లేరేమో, కానీ నీకు చక్కని కుమారుని దేవుడు ఇవ్వగలిగిన దేవుడు నువ్వు నమ్మగలుగుతున్నావా? ఒకవేళ నీ దేహంలో మరణకరమైన రోగం ఉందేమో, ఆ రోగం నుంచి దేవుడు నీకు విడుదలిచ్చి యేసు మాత్రమే నిన్ను స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మకంతో ఆయన దగ్గరకు వచ్చావా? ఈరోజు నీ కుటుంబం చెదిరిపోయిందేమో, నీ పరిస్థితులన్నీ తారుమారైపోయి ఉన్నాయేమో. దేవుని బిడ్డ, చెదిరిపోయిన నీ కుటుంబాన్ని యేసు మాత్రమే కట్టగలడని ఒకవేళ నమ్ముతున్నావా? ఈరోజు భయంకరమైన అప్పులైపోయినాయి, అప్పులు తీర్చే మార్గం నీకు కానరావట్లా, లక్షల అప్పు ఉంది, ఆ అప్పు తీర్చే మార్గం కానరాని పరిస్థితుల్లో ఈ అప్పు తీర్చడానికి నా దేవుడు ఏదో ఒక రూట్ ఓపెన్ చేస్తాడు. యేసయ్యకు అసాధ్యమైంది ఏది లేదని ఒకవేళ నమ్మకంతో ఈరోజు ఆయన దగ్గరికి వచ్చావా? దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు వివాహం కావట్లేదేమో, ఏళ్ళ తరబడి సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ వివాహ వయసు దాటిపోతుంది, ఎన్నో మ్యాచింగ్స్ వస్తున్నాయి, కానీ ఎక్కడ సంబంధం సెటిల్ అవట్లా, నీకు సంబంధం కుదరట్లా. కానీ యేసు మాత్రమే నీ జీవితాన్ని కడతాడని, ఆయన మాత్రమే నీకు వివాహం జరిగించగలిగిన దేవుడని ఈరోజు నమ్ముతున్నావా? దేవుని బిడ్డలారా, ఏదైనా నువ్వు నమ్మితే నీ దేవుడు ఈ రోజున గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం మాత్రం ఉంచితే చాలు. అదే మరి ఆ మార్తలతో ప్రభు అంటున్నాడు, మీరు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చనిపోయాడు లాజరు, కొంచెం పడక మీద ఉండి ఊపిరితో కొట్టుకోవడం లేదు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 దినాలు గతి అయిపోయినాయి. అటువంటి సమయంలో ఎవరికి నమ్మకం ఉంటుందండి? అందరూ అంటున్నారు అది తీస్తే, ఓపెన్ చేస్తే వాసన వస్తుందయ్యా, దుర్వాసన వచ్చేస్తుంది, తట్టుకోలేము, ఇప్పుడు ఇక్కడ ఉండలేము మనం అంటూ ఉంటే యేసయ్య అంటున్నారు, లేదు, నమ్మకం ఉంచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకం ఉంచు, దేవుని పైన నమ్మకం ఉంచు అన్నప్పుడు వారు నమ్మకం ఉంచారు యేసయ్య పైన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు, లాజరు బయటకు రా అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడండి ఆయన? ఒక జీవము లేని నిర్జీవం అయిపోయిన శరీరంతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తితో, అంటే సజీవుడుగా ఉన్న ఒక బెడ్ మీద పడి ఉన్న వ్యక్తితో ఆయన మాట్లాడట్లేదు. చనిపోయాడు, ఎంత మాత్రం జీవం లేని శరీరం, 4 దినాలు అయిపోయింది, సమాధి చేయబడి 4 దినాలు అయిపోయింది. అటువంటి వ్యక్తితో దేవుడు ఒక సజీవుడితో మాట్లాడినట్లుగా దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, లాజరు నేను చెబుతున్నాను బయటికి లేచిరా. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆ స్వరము జీవాధిపతి అయిన ఆ దేవుని యొక్క స్వరము నిర్జీవమైన శరీరాన్ని తాకగానే ఆ యొక్క నిర్జీవమైన శరీరము లేచి నిలబడింది. గట్టిగా రాయి దొరలించినప్పుడు లాజరు సజీవుడై నడిచొస్తున్నాడండి. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమపరచుదాం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన దేవుడు ఎవరంటే మృతులను సహితము సజీవులుగా లేపే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఆయన శక్తిని నమ్ము. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు నమ్మకం ఉంచు, నా మహిమను నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకం లేకుండా ఆయన కదలలేడు. నువ్వు ఆయనను నమ్మకుండా, ఆయన బలమును నమ్మకుండా ఎన్ని స్వస్థతారాధనలు నువ్వు అటెండ్ అయినా నీ జీవితంలో నువ్వు అద్భుతం పొందుకోలేవు. నీ స్థితిగతులు ఎంత మాత్రం మారవు, నీ పరిస్థితులు చక్కపరచబడలేవు, నీ జీవితంలో ఏ మేలు జరగదు. ఆయన నమ్మితే మృతతుల్యమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా ఆయన నమ్మితే నీ మృతతుల్యమైన పరిస్థితుల్లోనికి జీవాధిపతి ల్యాండ్ అవుతాడంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదిలి నిర్జీవమైపోయిన నీ పరిస్థితులన్నీ కూడా
జీవముతో లేవనెత్తుతాడు నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ లోయ, ఎండిపోయిన ఎముకల లోయ, సైన్యం, ఇశ్రాయేలు సైన్యం చనిపోయారండి. ఆ యొక్క అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా సనగడం గొనగడాన్ని బట్టి మరణించున్నారు. అదంట ఎండిపోయిన ఎముకల లోయ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఎముకల లోయలోనికి దేవుడు ప్రవక్తను దింపాడండి. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమపరచాల. దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రవక్తతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎజ్కేలు, నీకేం కనపడుతున్నాయి? అయ్యా, అన్నీ ఎండిపోయిన ఎముకలే, ఎక్కడన్నా జీవం ఉందా? లేదయ్యా. అసలు పార్ట్స్ అన్నీ కూడా డివైడ్ అయిపోయినాయి, ఎక్కడెక్కడో పడిపోయినాయి. ఒక బాడీకి సంబంధించిన అవయవాలన్నీ చదల చెదురైపోయి ఉన్నాయి, ఒక చోట లేవు అవి. ఎండిపోయిన ఎముకల్లోనికి ఎజ్కేలును దింపి దేవుడు అడుగుతున్నాడు, ఎజ్కేలు, ఇవి బ్రతకగలుగుతాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇవి బ్రతకగలుగుతాయా అంటే ప్రవక్త ఎంత తెలుగు మాట్లాడుతున్నాడంటే, అయ్యా నాకేం తెలుసు, అది నీకే తెలియను. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచాలి. ఎజ్కేలు, ఈ యొక్క ఎముకల లోయలో నువ్వు నమ్మకంతో ప్రవచనం ఎత్తి మాట్లాడు అంటే, ప్రవచనం ఎత్తి ఎజ్కేలు మాట్లాడుతూ ఉండగా ఆ ఎండిపోయిన ఎముకల్లోనికి జీవం వచ్చేసిందండి. హల్లెలూయా. ఆ ఎముకలన్నీ ఎలా లేచినాయి అంటే మహాసైన్యంగా లేపబడినాయి. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచాలి. నీ దేవుడు ఎవరంటే ఎండిపోయిన ఎముకలను తిరిగి లేపిన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ అవయవం చచ్చబడిపోయిందా, పక్షవాతంతో బాధపడుతూ బెడ్ మీద ఉన్నావా, ఒకవేళ నీ పాటుగా నీ యొక్క చెయ్యి కావచ్చు, నీ కాలు కావచ్చు, ఒకవేళ ఎటువంటి స్పర్శ లేదా, ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్న విశ్వసిస్తే, నువ్వు ఆయనను నమ్మితే దేవుడు నీ దగ్గర కదిలి వస్తాడు. స్పర్శ లేని ఆ యొక్క అవయవంలోనికి, జీవము లేని అవయవంలోనికి జీవాధిపతిని నువ్వు తాకపోతున్నాడు. నూతనమైన శక్తి, నూతనమైన బలము, నూతనమైన ఆత్మ కదలిక ఇదిగో నీ శరీరంలోకి రాబోతుంది. నువ్వెక్కడు నీ దేవుని మాటలు వింటున్నావా బిడ్డ? ఈరోజు నీ దేవుడు నేను తాకుతున్నాడంతే, నువ్వు విశ్వాసంతో లేచి నడవడానికి ప్రారంభించు, నీ చేతులు కదిలించడానికి ప్రారంభించు. ఆయన నిన్ను ముట్టుకోబోతున్నాడు. ఈ రోజున గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఒకవేళ నీ అవయవం కుళ్ళిపోయిందేమో, నీ అవయవం చెడిపోయిందేమో, ఒకవేళ ఈ రోజున ప్రభు మరి డాక్టర్లు చెప్పారేమో నీ కిడ్నీస్ పాడైపోయినాయి, ఇక పనికి రాదంటున్నారేమో, నీ లివర్ పాడైపోయిందని చెప్తున్నారేమో, నీ గర్భసంచి పాడైపోయింది, పనికి రాదని చెప్తున్నారేమో, నీ అవయవాలన్నీ బలహీనమైపోయినా చెప్తున్నారేమో. ఈ రోజున ఆ దేవుని శక్తిని నమ్మితే, నీ దేవుడు సర్వోన్నతుడైన దేవుడని, నీ దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడని, నీ జీవితంలో ఏదైనా చేస్తాడని, నీ అవయవాలు కుళ్ళిపోయినా తిరిగి ఆయన సృష్టించగలిగిన దేవుడని నువ్వు నమ్మితే, నీ దేవుడి రోజున అద్భుతం చేస్తున్నాడు. నూతన అవయవాలు క్రియేట్ అయిపోతున్నాయి నీ శరీరంలో. ఈరోజు నమ్ము ఆయన కార్యాన్ని. ఈరోజు నమ్ము, ప్యారలైజ్ అయిపోయిన నీ బాడీలోకి జీవం దిగిరాబోతుంది అంతే. ఈరోజు నీ పరిస్థితుల్లో ఒకవేళ నిర్జీవంగా మారిపోయి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, నిరాశతో నిస్పృహతో ఉన్నావేమో, ఎండిపోయిన పరిస్థితులను చూస్తూ ఏంటి నా పరిస్థితి అని అనుకుంటున్నావేమో. ఈరోజు నీ దేవుడిని శక్తిని నమ్మితే చాలు, నీ యొక్క పరిస్థితుల్లోనికి జీవాధిపతి కదలబోతున్నాడంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన దిగుతాడంతే. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మరి నిర్జీవం అయిపోయిన పరిస్థితులను జీవంతో లేవనెత్తుతాడు. ఆయన గొప్ప దేవుడా, ఏదైనా చేస్తాడు. చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కడతాడు, పాడైపోయిన నీ బ్రతుకును బాగు చేస్తాడు, త్రాగుబోతుకున్న నీ భర్తనైనా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, నా భర్త త్రాగి త్రాగి ఎంత చెప్పినా వినట్లేదు, ఎన్ని రోజులు ప్రార్థించినా నా భర్త మారట్లేదు అని అనుకుంటున్నావేమో. నువ్వు విశ్వసిస్తే నీ దేవుడు అంటున్నాడు, రక్షణ లేని నీ భర్తకు రక్షణ ఇస్తాడు దేవుడు,
మారు మనసు లేని భర్తకు మారు మనసు ఇస్తాడు దేవుడు. అలాగే త్రాగుబోతు భర్తను మారుస్తాడు, లోక సంబంధి అయిన భర్తను మారుస్తాడు దేవుడు. ఒకవేళ నీ బిడ్డల మాట వినట్లేదా? నీ బిడ్డల జీవితాలు పాడైపోయినాయా? ఒక తల్లిగా తండ్రిగా ఒకవేళ బాధపడుతున్నావేమో, నీ బిడ్డల జీవితాలు పాడైపోవడం చూసి, నా బిడ్డల జీవితాన్ని ఎవరు కడతారయ్యా? పాడైపోయింది నా బిడ్డ బ్రతుకోరనుకుంటున్నావా? నీ దేవుడు ఎవరో తెలుసా? పాడైపోయిన బ్రతుకులను బాగు చేసే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. పాడైపోయిందని ఎవరు బాగు చేయలేరు, ఎవరు కూడా మార్చలేరు పరిస్థితిని. కానీ నువ్వు ఆరాధించే యేసు పైన నువ్వు నమ్మకం ఉంచితే పాడైపోయిన నీ బిడ్డల జీవితాన్ని ఆయన బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మండి అంతే. నిరాశపడద్దు, నిస్పృహత ఉండద్దు, దిగులు చెందొద్దు. నీ జీవితంలో ఏదైనా చేస్తాడు. మరణకరమైన క్యాన్సర్లతో బాధపడుతున్నారేమో, మరణకరమైన రోగం ఉందేమో మీ శరీరంలో, 4th స్టేజ్ అంటున్నారా? చివరి సమయం. ఇక ఆయన మంచిగా చూసుకోండి, ఆ వ్యక్తిని మంచిగా చూసుకోండి అంటున్నారా? మేము ఒక హోప్ ఇవ్వలేము, ఒక నిరీక్షణ మేము చెప్పలేమని అంటున్నారా డాక్టర్లు? మేము నమ్మకం చెప్పలేమంటున్నారా? డాక్టర్లు నమ్మకం చెప్పలేకపోవచ్చు, కానీ నీ దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ క్యాన్సర్ను పూర్తిగా కుక్కటి వేళతో సహా తొలగించగలిగిన శక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ క్యాన్సర్ పుట్టును అసలు అక్కడ ఉన్నట్టు నామరూపాలు కూడా లేకుండా చేస్తాడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నమ్ము ఆయన కార్యాన్ని, ఆయన శక్తిని నమ్ము, ఆయన బలాన్ని నమ్ము. HIV అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, దీర్ఘకాలిక షుగర్, బీపీ, థైరాయిడ్ ఏదైనా కావచ్చు, ఎటువంటి వ్యాధినైనా తొలగించగలిగిన శక్తిమంతుడు ఎవరంటే నువ్వు ఆరాధిస్తున్న యేసు మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన స్వస్థపరచడమే కాదు, ఆయన క్రియేటర్ కూడా. హల్లెలూయా. ఆయన ఏదైనా చేస్తాడు నీ జీవితంలో. లేని వాటిని సృష్టించగలిగిన దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు. అదే కదా అబ్రహాం అదే అంటున్నాడు, మృతం లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు ఆయన, ఉన్న వాటిని లేనట్టుగాను చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు, నా సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి, నా గర్భం మృతతుల్యం అయిపోయిందండి, నాకు బిడ్డలు పుట్టరన్నారండి అని అనొచ్చు. కానీ నీ దేవుడు అంటున్నాడు, మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచాడు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు నమ్మితే చాలు నీ దగ్గరకు కదిలి వస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ పాప బంధకాల్లో ఉన్నావా, శాప బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నావా, బయటికి రావాలని ఆశ ఉంది కానీ బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నవా, ఈ బంధకాల నుంచి ఏ మనుషుడు నన్ను విడిపించలేడు, యేసు మాత్రమే నన్ను విడిపిస్తాడని నువ్వు నమ్ముతున్నావా? అయితే నీ దేవుడు గొప్పవాడు. నువ్వు నమ్మినట్లే నీ దేవుడు నువ్వు ఉన్న పాపపు స్థితి నుంచి నేను విడిపించగలిగిన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. నువ్వు ఉంటున్న శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా. తరాలు శాపం అండి. కొంతమందికి చెప్తూ ఉంటారు, బ్రదర్ మా తరతరాలుగా వస్తున్నాయండి శాపం అండి, ఇది మా కుటుంబం మీద. శాపకరమైన రోగాలు ఒకరి నుంచి ఒకరు జనరేషన్స్ మారుతున్నాయి. వారి రోగాలు కూడా అలాగే వెంబడిస్తూ ఉన్నాయి. ఈ రోజున శాపగ్రస్తమైన రోగాలతో బాధపడుతున్న బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు ఒక శుభవార్త చెప్తున్నాడు. ఆయన నమ్మితే చాలు, శాపగ్రస్తమైన రోగాల నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నువ్వు బ్రేక్ చేయాలంతే. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు బ్రేక్ చేయగలిగిన దేవుడు. నువ్వు విశ్వసిస్తే చాలు, ఏ రోగం నీ మీద ఉండదు, ఏ శాపగ్రస్తమైన రోగం నీలో నిలిచి ఉండడానికి వీల్లేదు. దేవుని పిల్లలారా, ఆయన నమ్మండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడో నమ్మండి, ఎంత బలమైన దేవుడో నమ్మండి. ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన దేవుడు అని నమ్మండి. అదే వారిని అడుగుతున్నాడు, మీరు నమ్ముతున్నారా ఇది నేను చేయగలనని? అవునయ్యా మేము నమ్ముతున్నాం. ఈరోజు నువ్వు కూడా చెప్పగలుగుతావా? నిన్ను అడుగుతున్నాడు ప్రభు, నీ పరిస్థితి నేను మార్చగలను నువ్వు నమ్ముతున్నావా? నీ శరీరంలో ఉన్న రోగాన్ని నేను బాగు చేయగలను నమ్ముతున్నావా? మరణకరమైన భయంకరమైన రోగంతో బాధపడుతూ మరణపు అంచుల్లో ఉండి ఆ బెడ్ మీద పడి ఉన్న నిన్ను నేను బాగు చేయగలిగిన దేవుడని, స్వస్థపరచగలిగిన దేవుడని నమ్ముతున్నావా?
ప్యారలైజ్ అయిపోయిన నీ శరీరాన్ని నేను బాగు చేస్తానని నమ్ముతున్నావా? నిర్జీవం అయిపోయిన ఈ పరిస్థితులను నేను తిరిగి జీవంతో లేపగలిగిన దేవుడని నేను నమ్ముతున్నావా? ఎండిపోయిన నీ పరిస్థితులను తిరిగి చిగురింప చేయగలిగిన దేవుడు నన్ను నమ్ముతున్నావా అని దేవుడు అడుగుతున్నాడా? నమ్ముతున్నారా? ఈరోజు నీ పరిస్థితిని ఆయన మార్చగలని నమ్ముతున్నావా? చెదిరిపోయిన నీ కుటుంబాన్ని ఆయన మాత్రమే కట్టగలనని నమ్ముతున్నావా? పాడైపోయిన నీ బ్రతుకును ఆయన బాగు చేయగలిగిన దేవుడని నువ్వు నమ్ముతున్నావా? చూడు, ఆర్థిక పరిస్థితుల్లో అల్లాడిపోతూ, అప్పు సమస్యల్లో అల్లాడిపోతూ, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఈరోజు నీ పరిస్థితులన్నీ చక్కపరచగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు నమ్మగలుగుతున్నావా? దేవుడు అంటున్నాడు, నమ్ముతున్నావా? మీరు చెప్పాలి, నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. నా పరిస్థితిని నువ్వు కాక ఎవరు మార్చగలరు? నా జీవితాన్ని నువ్వు కాకపోతే నన్ను ఎవరు కట్టగలరు? నా కన్నిటిని నువ్వు కాకపోతే ఎవరు తొడవగలరు? నా అవయవాలు చెడిపోయిన డాక్టర్ అన్నారు, పాడైపోయిన డాక్టర్ అన్నారు, ఇంకా నేను కొన్ని రోజులే బ్రతుకుతానని డాక్టర్లు అన్నారు. కానీ నాకు నూతన అవయవాలను క్రియేట్ చేయగలిగిన గొప్ప దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. నువ్వు కాకపోతే నన్ను ఎవరు బ్రతికిస్తారయ్యా? నువ్వే బ్రతికిస్తావని నేను నమ్ముతున్నానయ్యా అంటే దేవుడు జీవంతో కూడిన దేవుడు కనుక, ఆయన సృష్టికర్త అయిన దేవుడు కనుక పాడైపోయిన లివర్ని కావచ్చు, పాడైపోయిన గర్భసంచిని కావచ్చు, పాడైపోయిన కిడ్నీలు కావచ్చు, పాడైపోయిన నీ యొక్క ఊపిరితిత్తులు కావచ్చు, ఏది పాడైపోయినా తిరిగి ఆయన నూతనంగా నీకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఇవ్వగలిగిన దేవుడు. నువ్వు అడగాలి, నువ్వు కాకపోతే నా కుటుంబాన్ని ఎవరు కడతారు? నువ్వు కాకపోతే నా బిడ్డ వివాహం ఎవరు చేస్తారయ్యా? నువ్వు కాకపోతే పాడైపోయిన నా జీవితాన్ని తిరిగి ఎవరు కడతారు? నువ్వు కాకపోతే ప్రభువా, దేవా, నా భర్తని ఎవరు మార్చగలరు? దేవా, నువ్వు కాకపోతే నా భార్యను ఎవరు మార్చగలరు? ఎవరు రక్షించగలరు? నువ్వే మారుస్తావని, నువ్వే రక్షిస్తావని, నువ్వే స్వస్థపరుస్తావని, నువ్వే నా అప్పులన్నీ కూడా తీర్చగలిగిన దేవుడని, నువ్వే నా గర్భాన్ని పండించగలిగిన దేవుడని, నా గర్భసంచిలో నా కణితులను, గాలి బ్లాడర్స్ను తీసివేసి నాకు సంపూర్ణ స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. నా బిడ్డలను రక్షించగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. దేవుడు అంటున్నాడు, నమ్ముతున్నారా అని అడుగుతున్నాడు. నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పండి. ఈరోజు నమ్ముతున్నావా? దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడని, నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడని, నీ కన్నిటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడని, నీ అప్పులను క్లియర్ చేయగలిగిన దేవుడని, నీకు చక్కటి ఉద్యోగంలో నిన్ను స్థిరపరచగలిగిన దేవుడని, నువ్వు కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి అంతకంటే గొప్ప మంచి ఉద్యోగాన్ని నీకు ఇవ్వగలిగిన దేవుడని, నీ కోల్పోయిన ప్రతి ఒక్క ఆస్తిని రెండింతలుగా దేవుడు నీకు ఇవ్వగలిగిన దేవుడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఈ రోజున దేవుని మహిమను చూడగలుగుతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మృతతుల్యమైన నీ గర్భం పండుతుందంతే. హల్లెలూయా. నీ గర్భాన్ని దేవుడు తాకుతున్నాడంతే. ఈ రోజున చక్కని బిడ్డలను పొందుకోబోతున్నావు. నీ బిడ్డల వివాహాలు నీ దేవుడు చేస్తాడని నమ్ము. నీ వివాహం దేవుడు చేస్తాడని నమ్ము. దేవుడు ఖచ్చితంగా ఈ ఇయర్లో, ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. ఎవరైతే ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారో, మరలా చెబుతున్నా, అందరి జీవితాల్లో చేస్తాడంటే చేయడు ఆయన. అందరి జీవితాల్లో ఆయన చేయడు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, మీరు నమ్ముతున్నారా? మీకు కళ్ళు ఇవ్వగలిగిన దేవుడు నన్ను నమ్ముతున్నారా? అయితే నేను కదులుతా మీకోసం. ప్రైజ్ ది లార్డ్. అయితే మిమ్మల్ని నేను ముట్టుకుంటా అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అవును, నమ్ముతున్నాం ప్రభు అని అనగానే దేవుడు కదిలాడండి. ఆయన హస్తం వారి కళ్ళ మీద వేయగానే, వారిని ముట్టుకోగానే వారి కళ్ళు ఓపెన్ అయిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు నీకోసం మూయబడిన, నీకు సహాయం రాకుండా మూయబడిన డోర్స్ అన్ని కూడా నువ్వు నమ్మకముతో దేవుని సన్నిధిలో ఉంటే ఆయన ఓపెన్ చేస్తున్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఎడారిలో ఆయనను నదులను పారజేసిన దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు. ఎడారిలో త్రోవను కలుగజేసిన దేవుడు, ఆరాధిస్తున్న దేవాది దేవుడు.
ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. అందరు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నువ్వు రోగంతో పడి ఉన్నావని ఎవరిని దగ్గరికి రాకపోవచ్చు, ఎవరు కూడా నిన్ను పలకరించేవారు లేకపోవచ్చు, ఆదరించేవారు లేకపోయి ఉండొచ్చు, సహాయం చేసేవారు లేకపోయి ఉండొచ్చు. కానీ ఆయన నమ్ముతున్నావా? ఈరోజు నువ్వెక్కడున్నా, ఏ గదిలో ఉన్నా, ఒకవేళ హాస్పిటల్లో ఉన్నా, నీ దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు కదలడానికి. హల్లెలూయా! నీ దగ్గరకు వస్తున్నాడు నిన్ను ముట్టుకోవడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన వస్తున్నాడు. నీ పరిస్థితుల్లోనికి ఆయన దిగి రాబోతున్నాడు. నీ యొక్క ఎండిపోయిన పరిస్థితుల్లోనికి జీవాధిపతి రాబోతున్నాడు. నీ ఎండిపోయిన పరిస్థితులు ఆయన తిరిగి చిగురింప చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు, నా జీవితం మోడుబారిపోయింది, ఎందుకు పనికిరానిదిగా ఉంది, నా పరిస్థితి ఏంటి ప్రభు అని అడుగుతున్నావేమో. దేవా నన్ను కనికరించు, మోడైపోయిన నా జీవితాన్ని తిరిగి చిగురింప చేయి ప్రభు అని అడుగుతున్నావేమో. నీ దేవుడు ఈ రోజున నీ ప్రార్థన వింటున్నాడు, ఆయన నిన్ను కనికరిస్తున్నాడు. మోడైపోయిన నీ జీవితాన్ని ఆయన చిగురింపజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! చూడండి, వారు మేము నమ్ముతున్నాం ప్రభు అనగానే దేవుడు వారిని ముట్టుకోగానే వారు కళ్ళు తెరవబడినే. వారు వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వారు గుడ్డి వారిగా వచ్చారు. ఇప్పుడు యేసయ్య దగ్గర నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు చూపు పొందుకొని గట్టిగా చప్పలు కొడుతూ వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. సంతోషిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆనందిస్తూ, ఉత్సాహంతో వెళ్తున్నారు వాళ్ళు. అది యేసయ్యలో ఉన్న గొప్ప ఆనందం. ఆయన దగ్గరకు నువ్వు బాధలతో వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు నీ బాధలు తీర్చి పంపుతాడంతే దేవుడు. హల్లెలూయా! నువ్వు కన్నీటితో ఆయన దగ్గరికి వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు నేను సంతోషంతో పంపుతాడంతే. నువ్వు రోగిగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన బాగు చేస్తాడని నమ్మితే నీ దేవుడు నువ్వు దేవుడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన స్వస్థపరిచి పంపుతాడంతే. హల్లెలూయా!